హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నా ఫ్రెండ్స్. మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే దేవుణ్ణి అయితే కోరుకుంటున్నా. కొత్తగా మా ఛానల్ చూసే వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలంతా కామెంట్ అయితే చేయండి. ఈరోజు మటుకు గోంగూర పచ్చడితో చికెన్ అయితే పచ్చడి తయారు చేసుకున్నాం. గోంగూర పచ్చడితో చికెన్ వేసి పచ్చడి అయితే తయారు చేసుకున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు అయితే చెప్తా. చూడండి ఫ్రెండ్స్, గోంగూర అయితే ఒక కట్ట శుభ్రంగా అయితే 3-4 సార్లు అయితే కడిగేసి పక్కకి పెట్టేసిన. చూడండి, గోంగూర ఒకటే కట్ట. చికెన్ అన్నమాట, ఒక 100 రూపాయలది. అల్లం, తెల్లగడ్డ, కరివేపాకు, కొత్తిమీర, నూనె, తర్వాత అయితే టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డ. చూడండి ఫ్రెండ్స్, పసుపు, ఉప్పు, తర్వాత అయితే ధనియాల పొడి. పొయ్యి అయితే వెలిగిద్దాము. తర్వాత అయితే బాండిలు పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్, ఈ గోంగూర మటుకు బాండిల్లో వేసుకున్నాము. బాండిల్లో వేసుకున్న తర్వాత అయితే చూడండి ఫ్రెండ్స్, ఇంకా టమాటాలు, పచ్చిమిరపకాయలు అయితే పోసి గోంగూరలో అయితే వేసుకున్నాము. ఇదైతే మంచిగా అయితే మగ్గబెట్టుకున్నాం గోంగూరలో. చూడండి ఫ్రెండ్స్, మా ఛానల్ని మటుకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో ఎలా ఉందైతే కామెంట్ అయితే ఎవరు చేయడం లేదు, కామెంట్ అయితే చేయండి. మీకోసం అయితే మంచి మంచి వీడియోలు అయితే చేస్తాం మేమైతే. ఫ్రెండ్స్, టమాటాలు అయితే అయిపోయినాయి కదా. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు అయితే తుంచుకున్నాము. ఇవైతే మస్తు కారం ఉన్నాయన్నమాట, అందుకోసం కొన్నే వేసిన నేను. ఇవన్నీ తుంచుకొని ఇంకా గోంగూరలో అయితే కలిపేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ టమాటాలు, పచ్చిమిరపకాయలు అయితే కోసుకున్నాం కదా, గోంగూరలో అయితే వేస్తాను. తర్వాత అయితే లైట్గా ఉప్పు వేసుకున్నాము, పసుపు అయితే లైట్గా వేసుకున్నాము. మంచిగా అయితే కలబెట్టేసి కొన్ని అయితే నీళ్ళు వేసుకున్నాం. బాగా మగ్గుతుంది, ఉడకాలన్నమాట. నీళ్ళు వేయకముందే నీళ్ళు అయితే ఊరినాయి కాబట్టి కొద్దిసేపు అయితే చూద్దాము. నీళ్ళు లేకుంటే వేసుకుందాంలే. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఉడకనికైతే కొన్ని నీళ్ళు వేసుకున్నాము. ఈ పచ్చివాసన పోయేదాకైతే కొద్దిగా నీళ్ళు అయితే వేసుకున్నాము. ఇంకా ఉడకనిద్దాము. కొద్దిగా అయితే మంట అయితే పెంచుకుందాము. చూడండి ఫ్రెండ్స్, గోంగూర అయితే మంచిగా అయితే మగ్గుతాను. ఇంకా కొద్దిగా అయితే పచ్చిమిరపకాయలు ఉడకాలన్నమాట. ఉడికినాకైతే పచ్చడి అయితే తయారు చేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, గోంగూర పచ్చడి అయితే బాగా మగ్గిపోయింది అనమాట. ఇంకా దించేస్తానా. చూడండి, పచ్చిమిరపకాయలు కానీ బాగా మగ్గినాయి కదా, దించేస్తా. చూడండి ఫ్రెండ్స్, బాండీలు అయితే పెద్దది తెచ్చిన, సరిపోతుందా లేదని, మళ్ళీ ఎక్కువ అవుతుంది కదా. నూనె అయితే వేసుకున్నాము. నూనె అయితే తగినంత వేస్తానా. చూడండి ఫ్రెండ్స్, నూనె అయితే వేడి ఎక్కడ లేదులే, లైట్గానే అవుతుంది. ఇప్పుడు వేసుకుంటున్నా, మరీ అయితే ఎక్కువ వేడిలే. పసుపు వేసుకున్నాము. అయితే ఇదంతా మంచిగా కలబెట్టేసి మూత పెట్టేసి అల్లం పేస్ట్ వేసి కలుపుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, మంచిగా కలబెట్టేసిన కదా, మూత అయితే పెడతానా. చూడండి ఫ్రెండ్స్, అల్లం తెల్లగడ్డ అయితే తెచ్చుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఎంత వేడిగా ఉందో. ఆ ఇంట్లో వేడి ఉందని ఈడ కూర్చుంటే ఈడగానే ఉడకబెడుతుంది. అందుకోసం వీడియోలు అయితే చేయడం లేదు మేమైతే. గాలిని వస్తే బాగుంటుంది, గాలి కానీ లేదు, మోడం అయితే ఉంది. చూడండి ఫ్రెండ్స్, అల్లం పేస్ట్ అయితే బాగా మెరిగిపోయింది. చికెన్లో వేసుకున్నాము. తర్వాత అయితే పచ్చడి దంచుకున్నాము.
చూడండి ఫ్రెండ్స్, చికెన్ అయితే నీళ్ళు ఊరినాయి కదా, అల్లం పేస్ట్ వేసుకున్నాము. తర్వాత అయితే 2 పచ్చిమిరపకాయలు అయితే కోసి వేస్తా, కొంచెం వేస్తా, సరిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, అల్లం పేస్ట్ వేసిన కదా, ఇంకా మంచిగా అయితే కలబెట్టేసి సన్న మంట మీద అయితే మగ్గనిద్దాము. ఎర్రగడ్డ దంచుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఎర్రగడ్డలు అయితే ఒక్కలు పిక్కలు అయితే దంచేసిన కదా, ఒక పచ్చిమిరపకాయలు వేసుకున్నాము. చూడండి, పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాం కదా, మెత్తగా అయితే దంచుకున్నాము. అయితే మసాలా కూర అయితే కాదు, గోంగూర చికెన్ అయితే వేసి పచ్చడి అయితే తయారు చేసుకుంటున్నాము. పచ్చిమిరపకాయలు అయితే బాగా మెదిగిపోయినాయి. ఇంకా ఇదైతే గోంగూర అయితే వేసుకున్నాము. బాగా టమాటాలు అయితే మెత్తగా అయ్యాక దంచుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇందాకైతే కొద్దిగా వేసిన కదా, ఇప్పుడైతే సగం చెంచేస్తాను, వేసిరా పన్నంలో. చూడండి ఫ్రెండ్స్, మంచిగా అయితే మెదిగిపోయింది అనమాట. ఇంకా ప్లేట్లోకి అయితే తీసుకున్నాము. ప్లేట్లోకి అయితే తీసి పచ్చళ్ళు అయితే వేసుకున్నాము. చికెన్ అయితే ఉడుకుతాడు కదా, ఇదంతా మంచిగా అయితే మగ్గనిద్దాము. బాగుంటుంది అనమాట. మీరు కానీ చేసుకోండి, సూపర్ అయితే ఉంటుంది. 2-3 రోజులున్నా సూపర్ అయితే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే బోటి గోంగూర వాసన అయితే వస్తుంది అనమాట. మీరు కానీ చేసుకొని అక్క సూపర్ అయితే వచ్చింది అని చెప్పాలి మాకైతే కామెంట్ రూపంలో. చూడండి ఫ్రెండ్స్, చికెన్ అయితే మగ్గుతుంది కదా, ఇంకా పచ్చడి దంచుకున్నాం కదా, ఇదైతే వేసుకున్నాము. నేనైతే కొద్దిగా తీసుకుంటానా, పెట్టాను అది పెట్టి. ఇదైతే మంచిగా కలబెట్టేద్దాము. సన్న మంట మీద ఉడకనియాల, సూపర్ అయితే ఉంటుంది అనమాట. ఈ గోంగూర పట్టుకొని దీనికైతే మంచిగా అయితే టేస్ట్ అయితే బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే ఎంత కలర్ఫుల్గా వచ్చింది. ఇంకా మగ్గుతే మటుకు బాగుంటుంది. తింటావా? ఉండు మగ్గని, ఇంకా సన్న మంట మీద అయితే ఉడకనిద్దాం. పచ్చడి అయితే బాగుంటుంది అనమాట, కారకారంగా. మగ్గనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, మంచిగా అయితే మగ్గుతుంది. ఇంకా కొద్దిగా అయితే మగ్గాలి. చూడండి, ఇంకా కొద్దిగా అయితే ముక్క అయితే మెత్తపడాలి. సన్న మంట మీదనే మగ్గనియాలి, లేకపోతే మాడిపోతుంది అనమాట. ఎగరాలు చేసింది సార్. మంచి కలర్ అయితే వచ్చింది. కొద్దిసేపు అయితే మగ్గనిస్తాము. చూడండి ఫ్రెండ్స్, బోటి గోంగూర పుల్లకూర ఎట్లుంటుందో అట్లనే ఉందన్నమాట. నేనైతే టేస్ట్ చేసిన, చాలా సూపర్ అయితే ఉంది. మూత పెట్టేద్దాం. పట్టు, మా పిల్లకంటే ఒక ముక్క కావాలని చూడండి ఫ్రెండ్స్, మా పిల్ల అయితే పొయ్యి మీద వేసిన అంచి సైగ చేస్తుంది, ఒక ముక్కని. మా పాపకైతే ఒక ముక్క వేస్తాను. ఇంకా మూత పెట్టేస్తాము. ఇది అక్కయ్య, ఉడికింది ఫ్రెండ్స్. ఇంకో కొద్దిసేపు అయితే మగ్గనిస్తాం. చూడండి, మంచిగా అయితే ఉడికిందనమాట. కొద్దిగా మగ్గనిస్తే బాగుంటుంది. తీసుకో. చూడండి ఫ్రెండ్స్, మంచిగా అయితే నూనె అంతా వచ్చేస్తుంది కదా. ఇప్పుడైతే కొత్తిమీర, కరివేపాకు అయితే వేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, కొత్తిమీర అయితే వేసుకున్నాము. తర్వాత అయితే కరివేపాకు వేసుకున్నాము. ఇవి వేస్తేనే కూరలో మంచిగా ఉంటుంది. పచ్చట్లో, కూరలోనైనా పచ్చట్లైనా కొత్తిమీర కరివేపాకు పడితేనే బాగుంటుంది. ధనియాల పొడి అయితే వేసుకున్నాం లైట్గా. చూడండి, మంచిగా కలబెట్టేసి ఇంకొక 2 నిమిషాలు అయితే పెట్టి పొయ్యి అయితే ఆఫ్ చేసుకున్నాము. వస్తానండి. చూడండి, మంచిగా కలబెట్టేసి ఇదా గోంగూర చికెన్ పచ్చడి. చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచిగా ఉందో. మంచి కలర్గా అయితే వచ్చిందనమాట. కొద్దిసేపు అయితే మగ్గనిస్తాము. ఇవన్నీ మగ్గినాక తీసేద్దాం. ఇంకా ఓనా
ఫ్రెండ్స్ గోంగూర చికెన్ పచ్చడి అయితే తయారైపోయింది అనమాట. పొయ్యి అయితే ఆఫ్ చేస్తున్నా. తిను సూపర్ ఉందాను. అక్కడ చూడు, పిండి దిక్కు చూడు. తిను ఆబెట్టుకో, సూపర్ అను. బాస్కెట్లు వేసుకో, కూర్చో. అట్లా అక్కడ చూడు, పిండి దిక్కు చూడు. సూపర్ అను, సూపర్ అని చెప్పు. ఆబెట్టుకో. రండి ఫ్రెండ్స్, గోంగూర చికెన్ పచ్చడి అయితే టేస్ట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఒక 2-3 రోజులు ఉన్న పచ్చడి అయితే బాగుంటుంది అనమాట. ఇంకా కొద్దిగా చికెన్ ఎక్కువ వేసుకొని చేసుకుంటే సూపర్ అయితే ఉంటుంది. కాకపోతే మేము కొద్దిగానే తెచ్చుకున్నాంలే. రండి ఫ్రెండ్స్, సూపర్ ఉంది ఫ్రెండ్స్, సూపర్. సూపర్ ఉంది ఫ్రెండ్స్, అబద్ధం కాదు, నిజంగా చెప్తున్నా. మీరు కానీ చేసుకొని బాగా వచ్చింది కానీ మాకైతే కామెంట్ అయితే చేయండి. బాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.